మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి అతి శ్రేష్టమైన నామంలో ఈ 9వ మాసం ఈ 3వ ఆదివారపు ఆరాధనలో పాల్పంపులు పొందిన దేవుని బిడ్డలు మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు ఇంతవరకు మనలను మన కుటుంబాలను కంచెవేసి కాపాడి ఆయన సజీవమైన రెక్కల నీడలో భద్రపరిచిన దేవునికి ఒక్క క్షణం అందరూ కూడా చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కొద్దిసేపు మనం దేవుని మాటలు ధ్యానం చేద్దాం. సమయం ఈ దినాన చాలా ఆలస్యమైనట్టుంది. గడిచిన 2 వారాలకు ఒక మాట వింటున్నాం. ఆ మూలవాక్యం చదువుకొని మరొక మాటలకు మనం వెళ్ళిపోదాం. దేవుని మాట జీవం కలిగిన మాట. మనుష్యుడు రొట్టె వలన కాక దేవుని నోట నుండి వచ్చే మాట వలన జీవిస్తాడు. ఆ మాట ద్వారా మనం ప్రతిరోజు బ్రతికించబడుతున్నాం. గడిచిన వారమంతా దేవుని వాక్యే నిలబెట్టింది, బలపరిచింది. ఈ రోజున ఇక్కడ నిలబడడానికి కృపనిచ్చింది. అట్టి జీవం కలిగిన దేవుని వాక్కు మన కొరకు దేవుడు విడుదల చేసి ప్రసాదించి బలపరుచునుగాక. 41వ కీర్తనల గ్రంథం 41వ కీర్తన 5వ వచనం నుంచి ఒకసారి ఆ వచనాలన్నీ ఒకసారి చదువుతున్నాను, వినండి అందరు కూడా. అయితే నా శత్రువులు నా విషయమై చెడ్డ మాటలాడుచున్నారు. వాడు ఎప్పుడు చచ్చును, వాని పేరు ఎప్పుడు మాసిపోవును అని చెప్పుకొనుచున్నారు. ఒకడు నన్ను చూడవచ్చిన ఎడల వాడు అబద్ధమాడును, వాని హృదయము పాపమును పోగు చేసుకొనును. వాడు బయలు వెళ్ళి వీధిలో దానిని పలుకుచున్నాడు. నన్ను ద్వేషించు వారందరూ కూడి నా మీద గుసగుసలాడుచున్నారు. నశింప చేయవలనని నాకు వారందరూ కీడు చేయ ఆలోచించుచున్నారు. వాడికి ఇక కుదరని రోగం వచ్చింది అని అనుకుని ఆలోచించేవారు ఉన్నారు. ఇక వాడు ఈ పడక మీద నుంచి లేవడు, ఇక వాడి జీవితం అయిపోయింది అనుకునే వాళ్ళు ఉన్నారు. నేను నమ్ముకున్నవాడు, నేను సహవాసం చేసేవాడు, నా స్నేహితుడని చెప్పుకునేవాడు, నా విహితుడు అనేవాడు, నా ఇంట భోజనం చేసేవాడు నన్ను కొట్టడానికి తన మడిమిరెత్తుతున్నాడు. యెహోవా, ఇన్ని పరిస్థితులు, ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని ఇబ్బందులు, ఇంత ఘోరమైన పరిస్థితుల్లో నేనున్నాను. యెహోవా, దయచేసి నన్ను కరుణించవా, దయచేసి నన్ను లేవనెత్తవా. ఇది మనం గడిచిన 2 వారాలుగా ధ్యానం చేస్తున్నాం. మన జీవితంలో ఏదో పరిస్థితి అననుకూలం వచ్చినప్పుడు, పరిస్థితి బాగున్నప్పుడు దేవా నన్ను కరుణించు, నన్ను లేవనెత్తు అంటాం. కొన్ని సందర్భాల్లో బలహీనతలతో మనం మంచం మీద పడినప్పుడు అంటాం. కొన్నిసార్లు మాట రాని స్థితిలో ఉన్న పరిస్థితిలో అంటాం. అయితే ఈ దావీదు భక్తుడికి వచ్చిన సమస్య ఏంటి అని నేను గడిచిన 3 వారాల క్రితం నుంచి 2 వారాల క్రితం నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. అయితే నేను 3 వారాల క్రితం నుంచి ఈ మాటలు ధ్యానం చేస్తూ ఉండగా 3 వారాల నుంచి ఈ మాటలు ధ్యానం చేస్తుంటే, దేవా యెహోవా నన్ను కరుణించు, నన్ను లేవనెత్తు అంటాడు. అసలు ఈ సమస్యలన్నీ ఏంటి? 5 వచనాల్లో ఇన్ని సమస్యలు ఉన్నాయా? 5 వచనాల్లో ఎన్ని బాధలు ఉన్నాయా? 5 వచనాల్లో ఈ వ్యక్తి ఎప్పుడు చనిపోతాడు అనేవాళ్ళు ఉన్నారా? 5 వచనాల్లో గుసగుసలాడే వాళ్ళు ఉన్నారా? 5 వచనాల్లో దావీదుని ఎంతగా పగబట్టి వెంటాడి దావీదు మీద పతనం చూడాలని పరుగులు తీసేవాళ్ళు ఉన్నారా? ఎలా ఈ పరిస్థితి అని నేను 3 వారాల క్రితం నుంచి 2 వారాల నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. 3 వారాల క్రితం నేను ఒక వారమంతా ఈ వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉండగా నిన్నటి వారంలో దేవుడు నాకు అర్థమయ్యేట్లుగా చేశాడు. పరిస్థితి ఏంటంటే, మనకు ఒక సమస్య వచ్చినప్పుడు అది అనుభవిస్తే మనకు అర్థమవుతుంది. మనకి ఏదైనా ఒక బలహీనత వచ్చినప్పుడు ఎవరికైనా బాగున్నప్పుడు పలకరిస్తాం, ధైర్యం చెప్తాం, బాగానే ఉంటుంది. అది మనకు వచ్చినప్పుడు ఆ బలహీనత ఎలా ఉంటుందో మనకు అర్థం అవ్వాలని ఈ పరిస్థితులన్నీ, ఈ మాటలన్నీ నేను ధ్యానం చేస్తూ ఉండగా బండి మీద వెళ్తానే ఆలోచించేవాడిని. ఒకవేళ వాక్యం చదవడానికి కూర్చున్న, ప్రార్థన చేయడం కూర్చుని ఈ వాక్యం గురించి ఆలోచించేవాడిని. 5 వచనాల్లో ఇన్ని సమస్యలా? 5 వచనాల్లో ఎంత భయంకరమైన పరిస్థితులా? ఇన్ని సమస్యల్లో కూడా ఏమంటున్నాడు దావీదు గారు? యెహోవా నన్ను కరుణించయ్యా, నన్ను ఒకసారి లేవనెత్తయ్యా. అందరూ అనుకుంటున్నారు వాడి పని అయిపోయింది అని.
అందరూ అనుకున్నారు ఎప్పుడు చనిపోతాడు అని, అందరూ అనుకున్నారు కుదరని రోగం వచ్చింది అని, అందరూ అన్ని మాటలు అనుకుంటున్నా దావీదు గారి ధైర్యం ఏంటి అని ఒక్కసారి నేను ఆలోచించినప్పుడు ఈ పరిస్థితులన్నిటిని కూడా నాకు కళ్ళ ముందు వచ్చినట్లుగా గడిచిన వారమంతా దేవుడు నాకు చూపిస్తూ వచ్చాడు. ప్రతి క్షణం ఎన్ని మనకు అననుకూలం పరిస్థితులు వచ్చినా, ఆరోగ్యం సహకరించకపోయినా, మాట కూడా రాని పరిస్థితుల్లో గడిచిన వారమంతా నేను బాధపడ్డా. కానీ ఆ పరిస్థితుల్లో నాకు అర్థమైంది ఏంటంటే, ఈ మాట మన నోట రావాలి. ఈ మాట మన నోట రావాలంటే సాధారణంగా వచ్చే మాట కాదు ఇది. యెహోవా నన్ను కరుణించి నన్ను లేవనెత్తు అనే మాట సాధారణంగా వచ్చే మాట కాదని గడిచిన వారం నాకు అర్థమైంది. ఎంత మనం నలిగిపోతే, ఎంత మనం దిగజారిపోతే, ఎంత మనం కృంగిపోతే, ఎంత మనం కష్టాల కొలిమిలో కూరుకుపోతే ఈ మాట అనగలుగుతాం అన్నది గడిచిన వారం నాకు కనబడింది. వాస్తవానికి అసలు ఈ పూట ఇలా నిలబడడానికి కూడా శక్తి లేదు, కనీసం మాట రాని పరిస్థితి. కానీ దేవుడు గడిచిన రాత్రి శనివారం జరిగిన ప్రార్థనలో ఒకే ఒక్క మాట మాట్లాడాడు, ఆత్మను ఆర్పకుడి. ఆ మాట ద్వారా, ఆ మాట నాకు తెలియని రీతిగా అప్పటికప్పుడు దేవుడు వాగ్దానాన్ని మరొకసారి చేతబట్టుకొని మాట్లాడితే, ఆ మాట ద్వారా దేవుడు రాత్రి బలపరిచాడు. ఎన్ని పరిస్థితులైనా రానివ్వండి, మనకి మన ఆత్మదీపం ఆరిపోకూడదు. ఎంత నష్టమైనా రానివ్వండి, దేహం మీద ఎంత బలహీనతైనా రానివ్వండి, ఏ రకమైనటువంటి ఇబ్బందులైనా రానివ్వండి, కానీ మన ఆత్మదీపం ఆరిపోకూడదని రాత్రి నాకు దేవుడు తేటగా బయలుపరిచాడు. సమస్యలు, బలహీనతలు, ఆర్థిక ఇబ్బందులు ప్రతిరోజు ఉండేవే, కానీ మన ఆత్మదీపం అంట ఏ రోజు వీటిని బట్టి ఆరిపోకూడదు. ఆత్మదీపం వెలిగించబడతానే ఉండాలి, దేవునిలో మనం దేదీప్యమానంగా వెలుగుతూనే ఉండాలి. ఆమేన్ చెప్పండి. దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా దయచేసి నన్ను కరుణించు, దయచేసి నన్ను లేవనెత్తు. ఇంతగా ఆయన అడుగుతున్న ఆ పరిస్థితిలో ఒక్కసారి మనం ఆగి ఆలోచిస్తే ఎందుకు అడుగుతున్నాడు, ఎందుకు కరుణించమన్నాడంటే 5 వచనాల్లో ఆయన ప్రాణం పోతున్నంత పరిస్థితి ఎదురైంది. ఆ 5 వచనాల్లో ఆయన ప్రాణాన్ని ఎవరో పట్టుకుని లాగుతున్నంత బాధ అనిపించింది. ఆ 5 వచనాల్లో ఇక నేను ముఖాన్ని బయట ఎత్తుకొని తిరగలేను, తలెత్తుకొని తిరగలేను, ముఖాన్ని చూపించలేను అని నలిగిపోయిన అనుభవాలు దావీదు గారికి వచ్చాయి. ఆ పరిస్థితుల్లో ఎవరి దగ్గరికి వెళ్ళాల, ఎవరిని బతిలో అడుకోవాలా, దేవుని వైపు మాత్రమే తిరిగాడు. ఆ దేవుడు దావీదు గారిని కరుణించి లేవనెత్తినట్లుగా మన జీవితాల్లో ప్రతి దినము దేవుడు మనలను కరుణించి లేవనెత్తే కృప మనందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. కరుణించే దేవుడు ఏం చేస్తాడో గడిచిన వారు కొన్ని మాటలు విన్నాం. ఆయన కరుణించే దేవుడు ఏం చేస్తాడంటే, మన యథార్థతను బట్టి లేదా మన భక్తిని బట్టి, ఆయన వాక్యాన్ని గైకొన్న విధానాన్ని బట్టి మన మీద ఆయన కృప చూపుతాడంట. ఎంతకాలం కృప చూపుతాడని విన్నాం మనం. 1000 తరాల కృప. ఆయన కృప చూపితే సర్లే నీ వంశాన్ని ఆశీర్వదిస్తానులే, నీ బిడ్డలను ఆశీర్వదిస్తానులే, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తానులే అనడంట. మనం చేసిన భక్తిని బట్టి, మనం పొందుకున్న కృపను బట్టి మన తరతరాలు, ఎన్ని తరాలండి, 1000 తరాల వరకు తరగని కృపని మనందరం సంపాదించుకునేటట్లు దేవుడు చేయనుగాక. ఏది వెండి సంపాదించుకున్న కొంతకాలానికి పాడైపోద్దండి, బంగారం సంపాదించుకున్న కొంతకాలానికి పాడైపోద్ది. ఈ దేహాన్ని చూసి మురిసిపోతామా? ఆరోగ్యంతో ఉంది, బలంగా ఉంది, అందంగా ఉంది, చక్కటి రంగుతో ఉంది అనుకుంటామా? కొంతకాలానికి ఈ దేహం చిన్నప్పుడు పసిపిల్లవాని దేహంలాగా ఉంటుంది, కొంచెం వయసుకు వచ్చిన తర్వాత బలమైన దేహంగా ఉంటుంది, కొంచెం వయసు ఉడికిపోయిన తర్వాత వాడిపోయిన దేహంగా మార్చబడిపోతుంది. చివరికి ఏమవుతుంది? మట్టిలో మట్టిగా కలిసిపోతుంది. అయితే ఈ మట్టిలో కలిసిపోయి ఈ దేహం కోసం ఆరాటపడతాం, తాపత్రయపడతాం, పరుగులు తీస్తాం, పోరాటాలు చేస్తాం. ఎవరినైనా దోచుకోవాలని చూసేవాళ్ళు ఉంటారు. ఏదో రకంగా నేను కూడా సంపాదించాలి, ఏదో రకంగా నేను కూడగట్టుకోవాలని ప్రయాసపడేవాళ్ళు ఉంటారు. కానీ ఈ ప్రయాసలో మనం ఏది దాచుకుంటున్నాం, ఈ ప్రయాసలో మనం ఏది కూడగట్టుకుంటున్నాం? దావీదు గారు అంటున్నాడు, అయ్యా నీవు నన్ను కరుణించి నన్ను లేవనెత్తమని అడిగితే 1000 తరాల కృప చూపించాడు కదా. మరి మన జీవితంలో 1000 తరాల కృపను పోగు చేసుకుంటున్నామా? కొద్ది కాలం శిథిలమైపోయే సంపాదనను పోగు చేసుకుంటున్నామా?
1000 తరాలు ఉండే కృపను మనము నిత్యము జాగ్రత్తగా చేసుకునే వారిగా మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు నిలబెట్టునుగాక. ఆ ఆత్మీయ జీవితం ప్రతిరోజు కూడా దేవునిలో ఆయన వాక్యాన్ని గైకొంటూ, ఆజ్ఞలను గైకొంటూ, వాక్యానుసారంగా ఆత్మపూర్ణులుగా మనం నిలబడి జీవించగలిగితే మనము కృపను పొందుకుంటాం. ఆ కృప మన ఒక్క తరం కాదు, 1000 తరాల వరకు తరగని కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. గడిచిన వారు ఒక మాట విన్నాం. మార్కు సువార్తలో పేతురు అత్తగారికి జ్వరం వదిలిపోయిన పరిస్థితిని మనం ధ్యానం చేసాం. వదిలిపోతే ఆమె ఉపచారం చేసింది. జ్వరం వదిలిపోయిన తర్వాత ఆమె ఉపచారం చేయడం మొదలుపెట్టింది. అంటే మనలో కొన్ని వదలకోకుండా అలాగే పట్టుకొని ఉంటాయి. దేవుని పని చేయనివ్వకోకుండా, ప్రార్థన చేయనివ్వకోకుండా, పాట పాడనివ్వకోకుండా, ఆరాధనలో ఏకీభించనివ్వకుండా ఎన్నోసార్లు కొన్ని వదలని ఉంటాయి. అయితే అవి వదిలిపోతే మనము దేవుని సందులో ఉపచారం చేసేవారిగా మార్చబడతామని విన్నాం. ఈ దినాన్ని ఒక మాటని మీకు జ్ఞాపకం చేస్తాను చూడండి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం, అక్కడ రాయబడిన మాట. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. దానికి ముందు ఒకసారి ఏ స్థితిలో నుంచి మనం లేవనెత్తుతాడో కీర్తనల గ్రంథం 71వ కీర్తన 20వ వచనం. ఆ మాట అక్కడే ఉంచి 71వ కీర్తనలకు వద్దాం. అనేకమైన కఠిన బాధలను మాకు కలుగు చేసిన వాడా, నీవు మరలా మమ్ములను బ్రతికించెదవు. భూమి యొక్క అగాధ స్థలములో నుండి నీవు మరలా మమ్ములను లేవనెత్తుతావు. ఆమెను చెప్పండి. కఠినమైన బాధలు. ఈ కఠినమైన బాధకి సంబంధించి ఇక్కడ మరలా ఒకసారి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయం 6వ వచనం. దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి విసిగినందున. మరొకసారి 6వ వచనం ప్రారంభం. దావీదు మిక్కిలి దుఃఖపడెను. ఇక్కడ ఆగుదాం. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడంటండి. ఇక్కడ మనం గమనిస్తే దావీదు జీవితంలో ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి కఠినమైన పరిస్థితి. దావీదు జీవితంలో సిక్లగు అనే చోట వారి కుటుంబాలు వారందరూ కలిసి కాపురం ఉంటున్నారు. దావీదుతో పాటు ఒక 600 మంది వారి కుటుంబాలతో కలిసి అక్కడ కాపురం ఉంటున్నారు సిక్లగు అనేటువంటి ప్రాంతంలో. అయితే ఒక దినాన్ని ఏమైందంటే ఫిలిస్తీన్లకు మేలు చేద్దామని చెప్పి దావీదుతో పాటు ఉన్న 600 మంది కుటుంబాల్లో ఉన్నవాళ్ళు, మగవాళ్ళు అందరూ కలిసి యుద్ధానికి వెళ్ళారు. వాళ్ళు వెళితే వాళ్ళు సహాయం చేద్దామని వెళ్తే వాళ్ళు అన్నారు, అయ్యా నీ సహాయం మాకు అక్కర్లేదు, నీ సహాయం మాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి అని చెప్తే అక్కడి నుంచి తిరిగి వెళ్ళాడు. ఏంది మేము సహాయం చేద్దామని వెళ్తే, వాళ్ళకేదో మేలు చేద్దామని వెళ్తే మమ్మల్ని ఏంటి వెళ్ళిపోమన్నారు అని కలత చెందాడు, బాధపడ్డాడు, అవమానంగా ఫీల్ అయ్యాడు. తిరిగి వస్తున్నాడు. తనతో ఉన్న వారందరూ అంటున్నారంట, వాళ్ళందరూ అనుకుంటున్నారు వెనక ఏమనుకుంటున్నారంటే, ఓ పెద్ద పోటుగాళ్ళగా తీసుకొని వెళ్ళాడు మమ్మల్ని, ఉసూరమంట తిరిగి వస్తున్నాం, యుద్ధం 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 అని చెప్పి తీసుకుని వెళ్ళాడు, యుద్ధం లేదు ఏమి లేదు, తిరిగి వచ్చేస్తున్నాం అని వెనక దావీదు వెనక ఒక బ్యాచ్ మాట్లాడుకుంటున్నారు. గడిచిన వారాల్లో మనం విన్నాం కదా, మన వెనక కూడా గుసగుసలాడే బ్యాచ్ ఉంటారు. మనం ఆత్మీయంగా ఎదుగుతుంటే చేస్తున్నారులే భక్తి బాగానే అనేవాళ్ళు ఉంటారు. వీళ్ళు ప్రార్థన చేసేవాళ్ళ, వీళ్ళు పాడేవాళ్ళ, వీళ్ళు ఆరాధన చేసేవాళ్ళు ఉంటారు కదా. అలాగే దావీదు వెనక కూడా అంట ఓ పెద్ద మనం ఏదో యుద్ధం చేసేద్దాం అన్నట్లు తీసుకొని వెళ్ళాడు, తీరా వెళితే అక్కడ ఏమీ లేదు, పొమ్మన్నారు, తిరిగి వస్తున్నాం ఉస్సూరం అంటే అనుకుంటూ అంటున్నారు. వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నారు. తీరా ఇలా మాట్లాడుకుంటూ వస్తున్నారు. ఆ మాటలు దావీదు గారు ఏం పట్టించుకోవాలా. వాళ్ళు సిక్లగు అనే ప్రాంతంలో ఉన్న నివాస స్థలానికి వచ్చేసరికి మొత్తం ఊరంతా కాలిపోయి ఉంది. ఆ ఊరంతా కాలిపోయి ఊరంతా తగలబడిపోయి ఉంది. అక్కడున్న వాళ్ళ భార్యలు పిల్లలు లేరు. ఏమైపోయారు వీళ్ళందరూ అని చెప్పి మొత్తం పట్టణం అంతా వాళ్ళు తగలబెట్టి వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. ఇలా జరిగిన పరిస్థితిలో దావీదు గారిని చూసి వాళ్ళందరూ పళ్ళును నోరుతున్నారంట. దావీదుని చూసి వాళ్ళందరూ కూడా కళ్ళెర్ర చేస్తున్నారు. కొన్నిసార్లు మనం ఏదో చేయాలనుకుంటాం, ఏదేదో చేద్దాం అనుకుంటాం, కానీ అనుకున్నది జరగదు, ఏదేదో వేరే జరుగుతూ ఉంటాయి. ఎవరికైనా మంచి చేద్దామని వెళ్తారా?
మంచి చేద్దాం అని వెళ్తే చాలండి, మంచి జరగకపోగా అక్కడ మనకి చెడు ఎదురవుతుంది. ఎవరికైనా సహాయం చేద్దామని వెళ్తారా? దావీదు కూడా అలాగే వెళ్ళాడు. సహాయం చేద్దాం, మనల్ని సిక్లగ్లో ఉండనిచ్చారు కదా ఫిలిస్తీన్కి మేలు చేద్దాం, ఫిలిస్తీన్లు అయినా సరే మనల్ని ఇక్కడ ప్రాంతంలో ఉండనిచ్చారు కదా, మనం వాళ్ళకి మన సహాయాన్ని ఇప్పుడు చేసే అవకాశం వచ్చింది, చేద్దాం అని బయలుదేరి వెళ్ళాడు. కానీ వాళ్ళు అన్నారు, అయ్యా నీ సహాయం మాకు అక్కర్లేదు, నీ సహాయం నా వద్దయ్యా అని చెప్పంటే వెనక్కి తిరిగి వచ్చేసాడు. ఇక్కడికి వచ్చి మంచి చేద్దామని వెళ్తే చెడు ఎదురైంది. ఎవరికో సహాయం చేద్దామని వెళ్ళి సమస్యలు పడిపోయారు. ఇప్పుడు దావీదు కుటుంబం అంతా వారు ఎవరికో సహాయం చేద్దామని వెళ్తే సమస్యలు పడ్డారు. ఆ సమస్యలు పడిన ఆ దావీదు గారి జీవితంలో ఇక్కడ మనం గమనిస్తే అందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకంగా ఎదురు తిరిగి ఎవరికి వాడు అనుకుంటాడంటే రాళ్ళు పట్టుకోరా దావీదు అంతు చూద్దాం, రాళ్ళు తీసుకోండి దావీదు పతనం చూద్దాం అనుకుని ఎవరికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాగేనంట కరోనా టైంలో 4 ఏళ్ల క్రితం ఎదురింట్లో ఎవరికో ఒక వ్యక్తికి కరోనా బాగా వచ్చి అల్లాడిపోతున్నాడంట. కనీసం ఇంట్లో వాళ్ళు కూడా సహాయం చేద్దామని వెళ్ళడానికి వీలు లేక పోతే పోయాళ్లే, వెళ్ళి మనం ఎక్కడ తెచ్చుకుంటామని చెప్పి భయపడుతున్నారు. అలాంటి పరిస్థితులు ఎదురింట్లో ఉన్నటువంటి 2 వృద్ధులు వాళ్ళు తెగించి వెళ్ళి అతనికి సహాయం చేసి వచ్చారంట. సహాయం చేసి వచ్చారా, ఇంటికి వచ్చేసరికి వాళ్ళకి తేడా చేసింది. వాళ్ళకి తేడా చేసి కొద్ది రోజులుగా ఇంట్లో పెద్ద ఆయన చనిపోయాడు. ఇక్కడ వీళ్ళకి ఎందుకు వచ్చింది? వాళ్ళంతరికి వాళ్ళు తెచ్చుకున్నది కాదు, ఎవరికో సహాయం చేద్దామని వెళ్ళి ఆ కరోనా తెచ్చుకొని ఆ ఇంట్లో కుటుంబాన్ని ఆ వ్యక్తిని పోగొట్టుకున్నారు. ఇక్కడ మనం గమనిస్తే ఎన్నోసార్లు ఎదుటి వారికి సహాయం చేద్దామని వెళ్ళి మనకి దెబ్బ తగిలిన రోజులు లేవా? ఎదుటి వారికి ఏదో ఒక రకం మనం సహాయం చేద్దామని వెళ్ళి మనము ఏదో రకం నష్టపోయిన రోజులు లేవా? ప్రతిరోజు దావీదు గారి జీవితంలో జరిగాయి, మన జీవితంలో జరుగుతూనే ఉన్నాయి. ఇతరులకు మేలు చేయబోయి మన సమస్యలు పడుతుంటారు. అదే సిక్లగు అనుభవం. ఈ అనుభవాన్ని గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా ఎదుటివాడికి మేలు చేద్దామని వెళ్ళినప్పుడు మనకి అవమానం కలిగిందా? మనం సిక్లగు అనుభవంలో ఉన్నాం. దావీదులాగా మనం కూడా ధైర్యపరచబడాలి. ప్రతిరోజు కూడా, ప్రతి క్షణం కూడా, ఏ సమయంలోనైనా మనం ఒకరికి సహాయం చేయడానికి వెళ్ళినప్పుడు మనకు మంచి జరగలేదా? ఏం కంగారు పడక్కర్లా. దేవుని బట్టి దావీదు ధైర్యపరచబడినట్లుగా మనము కూడా ప్రతిరోజు కూడా దేవుని బట్టి ధైర్యపరచబడే వారిగా మార్చబడదుము గాక. దావీదు ఎవరికో మేలు చేద్దామని వీళ్ళందరిని తీసుకొని వెళ్ళాడండి. వినండి ఇక్కడి నుంచి జాగ్రత్తగా. వీళ్ళందరిని తీసుకొని వెళ్తే మేలు చేద్దాం అని వెళ్తే అక్కడికి వెళ్ళేసరికి ఏం జరిగిందంటే మేలు చేయకపోక తిరిగి వచ్చేసారు. ఈ కఠినమైన ఈ బాధల్లో వెళ్తూ ఉంటే సరే తిరిగి వచ్చేసాడు, కుటుంబాలు లేవు. తిరిగి వచ్చేప్పటికి ఎవరు కనపట్లా. ఇక్కడ కనపడినటువంటి పరిస్థితి ఏంటంటే నాయకత్వం ఎంత భయంకరంగా ఉంటుందో ఇక్కడ కనబడుతుంది. దావీదు వాళ్ళందరికీ నాయకుడిగా ఉన్నాడు, నాయకత్వం వహిస్తున్నాడు. ఆ నాయకత్వం వహించే దావీదుకి సమస్యలు వచ్చేప్పటికీ ఆ సమస్య ఎదురుగా దావీదు గారు ఏం చేశాడు? ఇప్పుడు ఒకసారి చదవండి ఆ మాట. దావీదు మిక్కిలి దుఃఖపడెను, కుమారులను బట్టి కుమార్తెలను బట్టి ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదాం రండి అని వాళ్ళు అనుకుంటుంటే దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఆమెను చెప్పండి. ఇప్పుడు దావీదు పరిస్థితి ఏంటి? దావీదు కుటుంబం లేదు, తన 600 మంది కుటుంబాలు లేవు. కానీ దావీదు ఏం చేస్తున్నాడంటే వాళ్ళందరూ ఒకటైపోయారు, దావీదు ఒకటైపోయాడు. మంచి జరిగితేనేమో ఘనత వచ్చేది, మంచి జరిగితే విజయం వచ్చేది, మంచి జరిగితే అక్కడి నుంచి వచ్చేటప్పుడు ఏదో ఒకటి బహుమానాలు తీసుకుని వచ్చేవాళ్ళు, సంబరంగానే వచ్చేవాళ్ళు. కానీ ఇక్కడికి వచ్చేసరికి వాళ్ళ కుటుంబాలు లేకపోయేసరికి వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఆయన ఏమైనా పిలిచాడా రాజు మిమ్మల్ని? ఎందుకు యుద్ధానికి అందరం కలిసి వెళ్ళాల్సిన పరిస్థితి? అక్కడికి వెళితే యుద్ధం వద్దన్నట్టు తిరిగి వచ్చేసాం. ఇంటికి ఇక్కడ ఎవరైనా ఉంటే, కొంతమంది ఉంటే మన కుటుంబాలను కాపాడుకునే వాళ్ళమే కదా, కొంతమంది ఉంటే మన బిడ్డల్ని కాపాడుకునే వాళ్ళమే కదా, అందరిని తీసుకొని వెళ్ళాం అని దావీదు మీద వాళ్ళందరూ ఒక్కటైపోయారండి. దావీదు ఒక్కటైపోయాడు. 600 మంది సైన్యంగా ఉన్నవాళ్ళు ఒక్కటైపోయారు. ఇక్కడ మీరు గమనించండి, దావీదు ఒక్కడైనప్పటికీ యెహోవాను బట్టి దావీదు ఏం తెచ్చుకున్నాడు? ధైర్యం తెచ్చుకున్నాడు. మనం కూడా ఎన్నోసార్లు ఒక్కడం అయిపోతాం. ఇంట్లో 10 మంది ఉన్నా సరే
ఒక్కళ్ళమే అయిపోతాం. కొన్నిసార్లు మన ఆలోచనలు ఒక్కళ్ళగా ఉండిపోతాం. అలాంటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ప్రతిరోజు కూడా మనము దావీదుని బట్టి మనం దేవుని సందులో ధైర్యం తెచ్చుకునే వాళ్ళుగా మనల్ని మనం ధైర్యపరచుకునే కృప దేవుడు అనుగ్రహించునుగాక. ఇక్కడ ఒక మాట మీకు చెప్పి నేను ముగించేస్తాను. తనను తాను ధైర్యపరుచుకుంటున్నాడు. ఎవరో వచ్చి దావీదు పర్వాలేదులే మీ కుటుంబం పోయిందా తీసుకొద్దాం అని చెప్పట్లా. 600 మంది ఏమనాలి, వెళ్ళి మన కుటుంబాలను కాపాడుకొచ్చుకుందాం అని అనట్లా. అందరూ అంటున్నారు దావీదు మీద తిరగబడుతున్నారు, అందరూ అంటున్నారు దావీదు మీద వ్యతిరేకంగా లేస్తున్నారు. కానీ దావీదు ఒక్కడే దేవుడిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. ఈ రోజున మన జీవితాల్లో ఎన్నిసార్లు మనం ఒక్కళ్ళమే దిగులు విచారంతో ఉన్నాం. ఏం కంగారు పడొద్దు. దేవునిని బట్టి మనము ధైర్యము తెచ్చుకునేటట్లుగా మనల్ని దేవుడు ధైర్యపరచునుగాక. దేవుని బట్టి మనం ధైర్యం తెచ్చుకోవాలి, మనల్ని మనం ధైర్యపరచుకోవాలి. ఎలా కుదురుద్దండి? మనల్ని మనం ఎలా ధైర్యపరచుకుంటాం? ఎవరో వచ్చి అన్నా బాగోలేదా, ఏం కాదులే తగ్గిపోద్దులే అని చెప్పాడు, ధైర్యం ఉంటుంది. అమ్మా పలానా బలహీనత వచ్చిందా, ఏం కాదులే దేవుడి కార్యం చేస్తాడులే అని చెప్తే కొంచెం ధైర్యం వస్తుంది. కానీ ఇక్కడ జరిగినటువంటి సందర్భం ఏంటంటే దావీదు తనను తానే ధైర్యపరచుకుంటున్నాడు. ఒకసారి చదవండి అన్నమాట, చూడండి అన్నమాట. అతన్ని బట్టి దేవుని బట్టి మాత్రమే ధైర్యం తెచ్చుకుంటున్నాడు. ఎలా ధైర్యం తెచ్చుకున్నాడో తెలుసా? ఇలాంటి కఠినమైన పరిస్థితులు వస్తే ఏం చేయాలి చెప్పనా? అందరిటి చూడండి. ఇలాంటి కఠినమైన పరిస్థితులు వచ్చినాయా? మీ ఇంట్లో అద్దాలు ఉంటాయి కదా, చిన్న చిన్న అద్దాలు కాదు, డ్రెస్సింగ్ అద్దం లాంటి అద్దాలు లేదా బీరువాకుండా అద్దాలు. ఆ అద్దం ముందు నిలబడాలి. ఎలా నిలబడాలి తెలుసా? అద్దం ముందు నిలబడి ఇలా పెట్టుకొని, ఇలా నిలబడి ఒక చేత్తో గుండెని అలా పెట్టుకొని మీకు మీరే ధైర్యం చెప్పుకోవాలి. ఎలాంటి సమస్య అయినా రానివ్వండి, ఏ రకమైన ఒత్తిడైనా రానివ్వండి, అద్దం ముందు నిలబడండి. నిలబడి ఒక చేయి చక్కగా నడుమ పెట్టుకొని, ఒక చేయి గుండె మీద పెట్టుకొని, రేయ్ సమస్య వచ్చిందా, బలహీనత వచ్చిందా, ఏం కంగారు పడకరా, దేవుడు ధైర్యంగా పరుస్తాడు, దేవుడు ధైర్యపరుస్తాడు అని ధైర్యపరుచుకోవాలి మనల్ని మనం. ఆత్మీయ జీవితంలో ప్రతిరోజు దేవుడు ఆశీర్వదిస్తాడు, ధైర్యపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, సమృద్ధినిస్తాడు. వీటితోనే మన ప్రయాణం కాదు, మనల్ని మనం ధైర్యపరుచుకున్న అనుభవంలోకి మనం రావాలి. ఆమెను చెప్పండి. అద్దం ముందు నిలబడ్డామా? డాక్టర్లు అంటారు మీ వల్ల కాదండి, ఇక కోలుకోవడం కాదండి, వల్ల కాదంటారు. ఏం పర్వాలేదు, అద్దం ముందు నిలబడి ధైర్యపరుచుకోండి. ఇదిగో ఎందుకురా భయపడుతున్నావు, ఎందుకు దిగులు పడుతున్నావు? ఈ బలహీనతను చూసా భయపడేది? ఎంతకాలం ఉంటుంది ఈ బలహీనత? ఎన్ని రోజులు ఉంటుంది ఈ బలహీనత? ఎందుకురా భయపడుతున్నావు? తెల్లారు లేస్తే అప్పులు కట్టాలన్నా? ఎవరికి వాళ్ళు ధైర్యపరుచుకోవాలండి. మనల్ని మనం ధైర్యపరుచుకుంటే మన దేవుడు మన ధైర్యాన్ని ఇవ్వడానికి, ఇంకను కూడా పురిగొల్పడానికి మనల్ని ప్రతిరోజు నూతనమైన అభిషేకంతో దేవుడు నింపునుగాక. ఎప్పుడు మర్చిపోదు ఈ మాట. మీరు ప్రతిరోజు చిన్న సమస్య వచ్చినా పెద్ద సమస్య వచ్చినా కంగారు పడొద్దు, కృంగిపోవద్దు. పిల్లలకు బాగోలేదే, నాకు బాగోలేదే, నా యజమానికి బాగోలేదే, రేపు చూస్తే ఏమవుతుందో, ఈ నెల చూస్తే ఏమవుతుందో, వచ్చే నెల చూస్తే ఏమవుతుందో, ఏం కంగారు పడొద్దు. దేవుని సన్నిధిలో మీరు నిలబడండి, ధైర్యంగా చెప్పుకోండి గుండెతో, ఇదిగో ఎందుకు కంగారు పడుతున్నావు, ఎందుకు కంగారు పెడుతున్నావు? దావీదు దేవుని బట్టి ధైర్యపరచబడినట్లుగా ప్రతిరోజు మిమ్మల్ని మీరే ధైర్యపరచుకునే అనుభవంలోకి మీరందరూ నడిపించబడుదురుగాక. లోకమంతా వ్యతిరేకంగా వచ్చినా పర్వాలేదు, కుటుంబంలో వాళ్ళు వ్యతిరేకంగా వచ్చినా పర్వాలేదు, సంఘంలో ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా వచ్చినా పర్వాలేదు, సమాజంలో ఉన్న వాళ్ళు వ్యతిరేకంగా వచ్చినా పర్వాలేదు. దేవునిని బట్టి మనకు ధైర్యము కలుగునుగాక. దేవుడే మనకు ధైర్యాన్ని కలుగజేయునుగాక. నిబ్బరముతో ప్రతిరోజు దేవుని సందులో ఒక ధైర్యము కలిగిన మాటను మీ నోట పలకండి. విజయము ప్రతిరోజు దేవుడు మీకు కలుగజేయునుగాక. మన నోట కొన్నిసార్లు భయం కలిగించే మాటలు, బలహీనత కలిగించే మాటలు, ఇక భక్తిలోంచి జారిపోయే మాటలు వస్తుంటాయి. కానీ ప్రతిరోజు ధైర్యము పుట్టించే మాటలతో మన ఆత్మీయ జీవితాన్ని దేవుడు నిలబెట్టునుగాక. ఏదైనా కష్టం వచ్చినా సరే ఒకే ఒక మాట అనుకోండి, అసలు మనం ఎంతటి వారం అండి, మనం ఎంతటి వారం. ఈ రోజునైతే నేను పెద్ద ప్రసంగం అని కాదు, చిన్న మాట మీకు చెప్పాలని నేను ఆశపడుతున్నా. మనం అసలు ఎంతటి వారం? దావీదు దేవుని బట్టి ధైర్యపరచబడి 600 మంది ఉన్నారు చుట్టూ. ఇప్పుడు మన ముందు 6 ఉన్నారు. 6 ఒక పార్టీ అయ్యి మనం ఒక్కళ్ళం ఒక పార్టీ అయితే మనకి ఎలా ఉంటుంది? మీరు ఆలోచించండి. 6 ఒక పార్టీ అండి, మన ఒక్కళ్ళమే ఒక పార్టీ.
అప్పుడు మనకి ఎలా ఉంటుంది? చిన్న చూపు అయిపోయి భయం వేస్తుంది, ఆ 6 ఏం చేస్తారు అని. అక్కడ 600 మంది ఉన్నారు దావీదు ఎదురుగా, కానీ 600 మంది ఒక పార్టీ అయినా దావీదు మాత్రం సైన్యములకు అధిపతికి యెహోవా పార్టీ చేరాడు. అందుకే దావీదు అనుకుంటున్నాడు, ధైర్యపరుచుకుంటున్నాడు. యెహోవాను బట్టి దావీదు ధైర్యపరుచుకుంటున్నాడు. ఈ విధంగా మనం అందరం కూడా ప్రతిరోజు ధైర్యపరుచుకునే కృప దేవుడు అనుగ్రహించునుగాక. నేనైనా సరే, మనం ఎవరమైనా సరే దేవుని బట్టి ధైర్యపరచబడాలి. మనం ఒకరినొకరికి ఉన్న ధైర్యం ఏంటి తెలుసా? మనం ఆరాధించే దేవుడు. మనం ఒకరికొకరికి ఉన్న ధైర్యం ఏంటి తెలుసా? మనం ప్రతిరోజు ప్రార్థించే దేవుడు. మనం ప్రతిరోజు మనల్ని ఒకరికొకరికి ఉన్న ధైర్యం ఏంటి తెలుసా? నా కొరకు మీరు ప్రార్థన చేస్తారనే ధైర్యం, మీ కొరకు నేను ప్రార్థన చేస్తాననే ధైర్యం. ఈ ధైర్యంతో మన ఆత్మీయ జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి కృపను మనం పొందుకొని ప్రతిరోజు ధైర్యవంతులుగా మన ఆత్మీయ జీవితాన్ని కొనసాగించుదుముగాక. ప్రతిరోజునండి మనం ఎక్కడ కూడా భయపడాల్సిన పని లేదు. సమస్యలు ఉన్నాయా? నెల వచ్చేసరికి కట్టుకోవాల్సిన ఉన్నాయా? తెల్లవారితే పిల్లలకి ఏం పెట్టుకుంటామని భయం ఉందా? ఏం పర్వాలేదు. ప్రతిరోజు కూడా దేవుని బట్టి మీరు ధైర్యాన్ని తెచ్చుకోండి. ఆ దావీదు దేవుని బట్టి ధైర్యం తెచ్చుకున్న తర్వాత వాళ్ళని తరిమాడండి, వాళ్ళని పట్టుకున్నాడు, వాళ్ళ కుటుంబాన్ని తెచ్చుకున్నాడు. అంత మాత్రమే కాదు, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొల్ల సొమ్మును కూడా తీసుకొని వచ్చి అందరికీ పంచాడండి. ఈ రోజున ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఒకటే అనుకోవాలి, ఏదైనా మనకు ఒకవేళ బాధ వచ్చినప్పుడు ఒకటే అనుకోవాలి, గుండె మీద చేయబెట్టుకోండి. ఎరా ఎందుకు భయపడుతున్నావు? ఎందుకురా ధైర్యం కోల్పోతున్నావు? ఎందుకని చెప్పి నిరాశపడుతున్నావు అని మనల్ని మనం ధైర్యపరచుకోవాలి. ఒకప్పుడు ఎక్కడున్నామండి? ఒకప్పుడు ఏ స్థితిలో ఉన్నాం? అసలు ఈ విధంగా నిలబడడానికి అర్హులమేనా? నీ ఊరెక్కడరా? అసలు నీ ఇల్లు ఎక్కడా? నీ తల్లిదండ్రులు ఎక్కడా? అసలు నీ కుటుంబం ఎలాంటిది? నీ బ్రతుకు ఎలాంటిది? ఒకప్పుడు ఏ విధంగా బ్రతికావు? ఈరోజు దేవుడు ఒక స్థితిలో నిలబెట్టాడు కదా. ఒకప్పుడు ఏ విధంగా జీవించావు? ఈరోజు దేవుడు ఒక మంచి భవిష్యత్తు ఇచ్చాడు కదా. నలుగురిలో దేవుడు ఒక ఉన్నతమైన స్థితి కలుగు చేశాడు కదా అని ప్రతిరోజు దేవుడిని బట్టి మనం ధైర్యపరుచుకుంటూ ఉండాలి. పిలిచిన దేవుడు ఆయన విశ్వాసులకు పిలిచాడు, సేవకులుగా పిలిచాడు, పరిచారకులుగా పిలిచాడు, కొంతమందిని సువార్థకులుగా పిలుస్తాడు, కొంతమందిని ఆయన పని కొరకు అనేక విధాలుగా నానా విధాలుగా వాడుకోవడానికి ఆయన పిలుస్తాడు. ప్రతిరోజు కూడా పిలిచిన పిలుపుని మర్చిపోక, ఎదురవుతున్న సమస్యలు బట్టి భయపడక, గుండెను ఎప్పుడు కూడా ధైర్యం చెప్పుకుంటూ ఈ ఆత్మీయ యాత్రలో దావీదు యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. మనం ప్రతిరోజు కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ధైర్యం తెచ్చుకొని ఈ ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగించబడే కృప దేవుడు దయచేయను గాక. ఈరోజు ఈ మాటలు వింటున్న మన జీవితంలో ఈ రోజున మనకి ఈ భక్తి మన టాలెంట్ వల్ల వచ్చింది కాదు. ఈ రోజున మనం చేసేటువంటి ఉద్యోగమైనా చేసే పనైనా మనం ఏదో మన జ్ఞానంతో చేస్తున్నామని కాదు. ప్రతిదీ దేవుడు మనకిచ్చిన కృప. ఆ కృపను బట్టి ధైర్యపరచబడుతూ, ఆ కృపను బట్టి ప్రతిరోజు దేవుని సంధిలో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఆయనను బట్టి ధైర్యం తెచ్చుకొని ఎప్పుడు కూడా ఆయనకు స్తుతి చెల్లిస్తూ, ఆయన పాదాలు పట్టుకుంటూ, యెహోవా దయచేసి నన్ను కరుణించవా, దయచేసి నన్ను లేవనెత్తవా అని ఆయన సందులు వేడుకునే వారిగా దేవుడు మనల్ని నిలబెట్టునుగాక. ఈ రోజున ఈ మాటలు విన్న తర్వాత అయినా మన ఆత్మీయ జీవితంలో ఎంతకాలం దావీదు ఆ రోజున అలా ధైర్యపరుచుకున్నాడు. ధైర్యపరుచుకున్న తర్వాత ఏం చేశాడు చూడండి. దేవుని వద్ద చూడండి, ధైర్యపరుచుకొని 8వ వచనంలో అని విచారణ చేయడం మొదలుపెట్టాడు దేవుని యొద్ద. ఈ రోజున మనం ప్రతిరోజు మొదటిదిగా ధైర్యపరచుకోవాలి, రెండవది దేవుని యొద్ద విచారణ చేయాలి. అలా మనం చేస్తే ఆ ధైర్యపరచబడినటువంటి దావీదు ధైర్యంలో పుట్టిన ఆలోచన ఏంటంటే, దేవుని ఒక అడుగు ఒకసారి, ఇదే ఆలోచన వచ్చింది. దేవుని అడుగు ఒకసారి, నీ కుటుంబం కలుసుకుంటావా? నీ కుటుంబాన్ని కలుసుకుంటావా? పోగొట్టుకున్న నీ బిడ్డల్ని కలుసుకుంటావా? 600 మంది కుటుంబాలు మరలా కాపాడబడతాయా? అడుగొక్కసారి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ధైర్యంలో వచ్చిన ఆలోచన ఏంటో తెలుసా? దేవుణ్ణి దగ్గర విచారణ చేయాలి. మనం కోల్పోతాం, ధైర్యాన్ని కోల్పోయి విచారణ చేయలేం.
కొన్నిసార్లు ధైర్యాన్ని కోల్పోయి ప్రార్థన చేయలేము. కొన్నిసార్లు ధైర్యాన్ని కోల్పోయి కనీసం సరైనటువంటి ఆలోచన కూడా ఆలోచించలేము. అందుకే మొట్టమొదటిగా మనము ధైర్యపరచబడాలి, తర్వాత విచారణ చేయాలి, ఆ తర్వాత దేవుని దగ్గర నుంచి మనకి జవాబు వస్తుంది. అక్కడ ఆ విధంగా దావీదు ప్రార్థన చేస్తే ఏమైంది? విచారణ చేయగా యెహోవా ఏమన్నాడు చూడండి. విచారణ చేయగా యెహోవా అంటున్నాడు, తరుము, నిశ్చయముగా నీవు నీ వాళ్ళని కలుసుకుంటావు. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఈ రోజున మనము విచారణ చేయగలిగితే, ధైర్యంతో మనం నిలబడగలిగి, ధైర్యంతో మనల్ని ధైర్యపరుచుకొని దేవుని సన్నిధిలో విచారణ చేయగలిగితే దేవుడు ఒకే ఒక మాట అంటాడు, తరుము, నీ శత్రువులు తరుము. ఇంతకాలం 5 వచనాలు నేను బాధించారా? ఎప్పుడు చనిపోతాడా, ఎప్పుడు వీడు అంతమైపోతుందా అని గుసగుసలాడారా? నీతో ఉన్నవాడే, నీతో తిన్నవాడే, నీతో తిరిగినవాడే తన మడిమెత్తి నిన్ను తన్నాలని ఇష్టపడుతున్నాడా? ఇంతకాలం నీతో పాటు కలుసున్న వాళ్ళే నిన్ను కుప్పకూలిపెట్టేట్లు చేయాలని ఆలోచిస్తున్నారా? వాడికి కుదరని రోగం వచ్చింది అని మాట్లాడుకుంటున్నారా? నీ వెనక చేరి గుసగుసలాడుతున్నారా? అయినా ఏం పర్వాలేదు, నువ్వు యెహోవాని బట్టి ధైర్యము తెచ్చుకో. ఆ ధైర్యం తెచ్చుకున్న తర్వాత ఒక ఆలోచన దేవుడు ఇస్తాడు. యెహోవా యొద్ద విచారణ చెయ్యి, దేవుని ఒకసారి అడుగు, దేవుని ఒకసారి వేడుకో. అలా వేడుకున్న తర్వాత మొదలైంది, వేడుకున్నాడు, వెంటనే దేవుని స్వరం వినబడుతుంది, తరుము, నీ శత్రువులు తరం పోతున్నావు. ఇక నువ్వు నీ కుటుంబంలో ఏది వ్యతిరేకంగా బలహీనత నిన్ను వెంటాడుతుందా? ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నా, ఇక మీదట దేవుడు ఒక ఆలోచనకు తెలియజేస్తాడు. వాటిని తరమగలిగిన శక్తి దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక. తరిమాడు, వెంటనే తన కుటుంబాన్ని, ఆ తర్వాత వచ్చిన చదువుకోండి, తన కుటుంబాన్ని, తనకు కలిగిన సమస్తాన్ని, పోగొట్టుకున్న ఆస్తిని, అది మాత్రమే కాదు, శత్రువుల దగ్గర నుంచి కొల్లగొట్టిన సొమ్మును కూడా తీసుకొచ్చి అందరికీ పంచాడు. వాళ్ళకే కాదంట, ఇశ్రాయేలులో పెద్దలు ఉన్నారు, వాళ్ళకు కూడా దశమ భాగాలు పంపిస్తూ వచ్చాడని అక్కడ లేఖనాలు రాయబడి ఉంటుంది. ఈ రోజున ఈ మాటలు విన్న తర్వాత మనము ప్రతిరోజు ఒకటే మన ప్రార్థన, యెహోవా నన్ను కరుణించు, నన్ను లేవనెత్తు. ఈ ప్రార్థనలో దాగి ఉన్నటువంటి గొప్ప మాటలు గడిచిన 3 వారాలుగా నేను ధ్యానం చేస్తుండగా దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. 3 వారాలుగా ధ్యానం చేస్తూ ఉండగా దేవుడు ఒక్కొక్క మాటను బయలుపరిచి నన్ను ధైర్యపరుస్తున్నాడు. గడిచిన వారమంతా కూడా కరుణించే దేవుడు, లేవనెత్తే దేవుడు, లేవనెత్తి ఈ విధంగా నిలబడడానికి శక్తినిచ్చాడు. దేవుడు ప్రతిరోజు కూడా మనల్ని ధైర్యపరుస్తూనే ఉంటాడు, ధైర్యపరుస్తూనే ఉంటాడు. ఆ ధైర్యపరిచే దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి తెలుసా? నన్ను కరుణించయ్యా, నన్ను లేవనెత్తయ్యా అని వేడుకోగలిగితే, మార్కు ఆ సువార్తలో మనం చదివినట్లుగా పేతురు అత్తగారులో ఉన్న జ్వరం వదిలిపోయిన తర్వాత ఆమె లేచి ఉపచారం చేసింది. దావీదు మిక్కిలి దుఃఖంతో ఉన్నాడు. ఆ మిక్కిలి దుఃఖంలో దేవుడు ధైర్యాన్ని నేర్పించాడు. ధైర్యం తర్వాత విచారణ చేయడం నేర్చుకున్నాడు. విచారణ చేయడం జరిగిన తర్వాత దేవుడు మాట్లాడుతున్నాడు, తరమమని. ఈ రోజు నుంచి మీ ప్రార్థనలో ఏ శత్రువు మిమ్మల్ని ఇక మీద తరమడానికి వీల్లేదు. మీరే మీ ప్రార్థనల ద్వారా శత్రువును తరిమి కొట్టగలిగే సాధనాలుగా మిమ్మల్ని మీరు సిద్ధపరుచుకుందురుగాక. అట్టి విజయము దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఈ రోజైనా ఈ మాటలు విన్న తర్వాత అయినా ప్రతిరోజు మన ప్రార్థనలో యెహోవా దయచేసి నన్ను లేవనెత్తు, దయచేసి నన్ను కరుణించు అనే ప్రార్థనతో మనం మొదలు పెడితే ధైర్యాన్ని దేవుడు ఇస్తాడు. తర్వాత ఆయన సందులు విచారణ చేయడం నేర్పిస్తాడు. ఆ తర్వాత తరమగలిగిన శక్తిని దేవుడు మనందరికీ దయచేయునుగాక. తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తల్ల వంచండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారే ఒక్క క్షణం ఎవరికి వారు ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రతి మాట మన జీవితాల్లో, మన ఆత్మీయ జీవితంలో ఆ మాటలు స్థిరపరచబడాలని, ఆ మాటల ద్వారా మన ఆత్మీయ జీవితం మరింతగా ఉన్నతమైన కృపచేత నింపబడాలని ఒక్క క్షణం ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. కరుణించి మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా, కరుణించి మమ్మల్ని లేవనెత్తండి ప్రభువా. కఠినమైన బాధలో ఉన్నామయ్యా, ఎన్నో సమస్యలు నలిగిపోతున్నాం ప్రభువా.
వాటిలో నుంచి మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. అనారోగ్యాలు, విడువని బాధలు, తీరని వ్యాధులు మమ్మల్ని లేవనెత్తండి అయ్యా. కొన్నిసార్లు అతనికి కుదరని వ్యాధి వచ్చిందని, ఇక లేవడని, అతని పేరు మాసిపోవాలని శత్రువులు మాట్లాడుకుంటున్నారేమో. నీ ద్వారా మేలు పొందిన వారు, నీ ఇంట భోజనం చేసిన వారు నిన్ను తన్నడానికి మడిమినెత్తుతున్నారేమో. దావీదు కోరుకుంటున్నాడు, దయచేసి నన్ను కరుణించండి, దయచేసి నన్ను లేవనెత్తండి, నన్ను లేవనెత్తండి ప్రభువా, నన్ను లేవనెత్తండి ప్రభువా, నన్ను కరుణించండి అయ్యా. దేహంలో ఎక్కడ ఏ వ్యాధి ఉన్నా, వదలక పట్టి పీడిస్తున్నా నీ దగ్గరికి ఎవ్వరూ రాలేకపోతున్నారేమో. కుడి చేతిని పట్టుకోవాలంటే భయపడుతున్నారేమో. ఆ దేవుడి నీ దగ్గరికి రాబోతున్నాడు. నా యేసు నిన్ను సమీపిస్తున్నాడు. నా యేసయ్య నీ చెయ్యి పట్టుకోబోతున్నాడు. ఇప్పుడే విడుదల ఇవ్వబోతున్నాడు. కార్యాన్ని చేయండి ప్రభు. ఇప్పుడే ఆయన విడుదల ఇవ్వబోతున్నాడు. లేచి గంతులు వేయబోతున్నాం మనమందరం. కార్యాన్ని చేయండి ప్రభు, కార్యాన్ని చేయండి ప్రభు. కఠినమైన బాధలు, కఠినమైన బాధలు, కఠినమైన బాధలు, కఠినమైన బాధలు, ఎవరికి చెప్పుకోలేని సమస్యలు, కార్యాలు చేయండి అయ్యా. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి. ఒక చిన్న ప్రార్థన చేసుకోండి ఎవరికి వారు. అవును దేవ తండ్రి ప్రభా, అయ్యా ప్రభా, ఎంతో కఠినమైన బాధలలో నుంచి దేవ తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, అక్కర్లు అవసరతలు తీరుస్తున్న దేవ వందనాలు, స్తోత్రం స్తోత్రం ప్రభా. అవును దేవ తండ్రి ప్రభా, కూటికి కానీ గుడ్డకు కానీ దేవ ప్రభా, అయ్యా మాకు లోటు లేకుండా ప్రభా నీవే దీవించి ఆశీర్వదించినందుకు వందనాలు, స్తోత్రం స్తోత్రం ప్రభా. కానీ నాయన తండ్రి ప్రభా, అయ్యా గడిచిన వారంలో దేవ తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా, అయ్యా ఎంతో ప్రభా నాయన తండ్రి ప్రభా, వరదలలో దేవా తండ్రి ప్రభా, నాయన అయ్యా ఫ్లడ్స్లో ప్రభా, అయ్యా ప్రభా చిక్కుకుని దేవా తండ్రి ప్రభా, ప్రభా తిండి కోసం దేవా తండ్రి ప్రభా, ఎంతో ఆస్తులు ఉన్నా సరే దేవా తండ్రి ప్రభా, అయ్యా అంతస్తులు కట్టుకున్నా సరే దేవా తండ్రి ప్రభా, అయ్యా దేవా తండ్రి ప్రభా, ఆహారం కోసం ప్రభా ఎదురు చూసిన వారు ఉన్నారు దేవా తండ్రి ప్రభా. అయ్యా నాయన ప్రభా, నీవు అటువంటి లెక్కలు దేవా తండ్రి ప్రభా, అయ్యా ప్రభా మమ్మల్ని చేర్చకుండా దేవా ప్రభా, అయ్యా మమ్మల్ని ప్రభా మీకు కృపలో ప్రభా దీవిస్తున్నందుకు వందనములు, స్తోత్రములు స్తోత్రములు ప్రభా, మీకు వందనములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, అదే విధముగా నాయన తండ్రి ప్రభా, అయ్యా ఎవరికి ప్రభా ప్రాణ నష్టం కానీ దేవా తండ్రి ప్రభా, అయ్యా ప్రభా ఆస్తి నష్టం కానీ జరగకుండా ప్రభా, అయ్యా మమ్మల్ని ప్రభా మా సంఘమును ప్రభా అయ్యా నీవి దీవించిన విధానానికి వందనములు, స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా, స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రికి ప్రభా, అయ్యా ఇప్పుడు జరుగుచున్న తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా పోస్ట్ కోవిడ్ తర్వాత నాయన దేవా తండ్రి ప్రభా, అయ్యా తండ్రి ప్రభా ఎంతో ప్రభా అనారోగ్యములతో ప్రభా పడుతున్న ప్రభా కాలంలో ఉండగా దేవా తండ్రి ప్రభా, అవును దేవా ప్రభా వారిని అందరినీ ప్రభా ముట్టి స్వస్థపరచును దేవా తండ్రి ప్రభా, స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయ్యా తండ్రి ప్రభా, అవును దేవా ప్రభా,
అయ్యా హాస్పిటల్స్కి వెళ్తున్న వారు ఎక్కువ మంది అయ్యారు దేవా తండ్రి ప్రభా. మీకే ప్రభా అయ్యా వారిని బట్టి ప్రభు విజ్ఞాపనం చేసుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా. అయ్యా ప్రభా ఈ యొక్క వైరల్ ఫీవర్సే కానీ దేవా తండ్రి ప్రభా అంటూ చికెన్ వ్యాధిని బట్టి ప్రభా అయ్యా కొత్త ప్రభా అనారోగ్యాలను బట్టి ప్రభా మీకు ప్రార్థన చేయుచున్నాం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా. వైద్యులు కాదు తండ్రి ప్రభా. స్తోత్రములు ప్రభా. అయ్యా నీవే దేవా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరిలో ఉండి దేవా తండ్రి ప్రభా వారికి స్వస్థతను అనుగ్రహించి మనం వేడుకొనిచున్నాం తండ్రి. స్తోత్రములు వందనములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా. అయా వైద్యులకి నాయన దేవా తండ్రి ప్రభా వారి హస్తములో ప్రభా నీవు ఉండి దేవా తండ్రి ప్రభా అయా గొప్ప ప్రభా దీవెనకరంగా మార్చబడడానికి సహాయం దయచేస్తారని నమ్ముచున్నాం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా మీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయా ఇక్కడ ప్రభా కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకొని తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయ్యా వారు ఏ అయితే అవసరంతో వచ్చున్నారు దేవా తండ్రి ప్రభా అయ్యా ఏ అయితే విజ్ఞాపనలు ప్రభా నీ సన్నిధిలో చేసి ఉన్నారు ప్రభా అన్ని ప్రభా నీ పాద సన్నిధికి ప్రభా చేరి ఉన్నాం నమ్ముచున్నాం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా ప్రభా. అయ్యా వాటిని బట్టి ప్రభా వీరే ప్రభా అయ్యా గొప్ప ఈవులని ప్రభా వారికి అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం తండ్రి. స్తోత్రములు ప్రభా. అయ్యా వాటికి సమాధానములు దొరికి ఉన్నామని మేము నమ్ములాగిన సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా ప్రభా. అయ్యా నీవే దేవా తండ్రి ప్రభా ఉబేదెదోముకి నైనా దేవా తండ్రి ప్రభా గొప్పగా దేవా తండ్రి ప్రభా అయ్యా విజయాన్ని అనుగ్రహించి గొప్ప మేలును ప్రభా నీవే అనుగ్రహించి ఉన్నావు కదా నాయన తండ్రి. స్తోత్రములు ప్రభా. అయా నీ మందసమును చేర్చుకున్నందుకు ప్రభా అయా అటు రీతిలో ప్రభా అయా నిన్ను మా మదిలో చేర్చుకుని దేవా తండ్రి ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా మెండైన మేలులు ప్రభా మేము పొందుకొనడానికి ప్రభా అయా నీ యొక్క సాక్షులుగా నిలబడడానికి ప్రభా మీరే సహాయం దయచేయం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయా ప్రభా. అవును దేవా తండ్రి ప్రభా మీ యొక్క కృపలో ప్రభా అయ్యా వాతావరణం దేవా ప్రభా అనుకూల స్థితిలోనికి మార్చుతున్నందుకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా ప్రభా. అయ్యా గర్భిణీ స్త్రీలకు ప్రభా అయ్యా ఎంతో కష్టంగా ఉన్నది కదా నాయన తండ్రి ప్రభా వరదలలో చిక్కుకున్న వారిని ప్రభా అయ్యా వారిని ప్రభా క్షేమకరంగా నాయన తండ్రి ప్రభా ఇప్పుడు మీరే తరలిస్తున్నందుకు వందనములు ప్రభా. సురక్షితమైన ప్లేసెస్లోకి ప్రభా మీరే ప్రభా వారిని ప్రభా కాపుదల కాస్తున్నందుకు వందనములు స్తోత్రములు స్తోత్రం ప్రభా. అవును దేవ ప్రభా విజయవాడ జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. స్తోత్రం ప్రభా. అవును దేవా ప్రభా ఇంకా ప్రభా కొన్ని చోట్ల దేవా తండ్రి ప్రభా ప్రజలు చిక్కుకుని ఉండగా ప్రభా అక్కడ ముట్టి ప్రభా వారిని ప్రభా అధికారులతో ప్రభా నీవే ప్రభా వారు ఏ విధంగా సహాయ చర్యలు తీసుకోవాలో ప్రభా అయా సహాయం అందించమని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయా మా జీవనాధారం పైన ప్రభా అయా ఎవరైతే ప్రభా ఆనుకుని ఉన్నారో దేవా తండ్రి ప్రభా వారికి జీవనోపాధిని కల్పించి ప్రభా అయా వారికి ప్రభా అయ్యా నాయన తండ్రి ప్రభా వారిని ప్రభా ముట్టి స్వస్థపరిచి నాయన తండ్రి వారి కుటుంబంలో ప్రభా వారిని దీవెనకరంగా మార్చమని వేడుకొనిచున్నాం తండ్రి. స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అవును దేవా ప్రభా మీకే వందనములు ప్రభా. అయా చంటి బిడ్డలు ప్రభా చిన్న పాపలు ప్రభా అయా ఉన్నారు కదా నాయన తండ్రి ప్రభా అయా ప్రతి ఒక్కరిని దేవా తండ్రి ప్రభా ముట్టును స్వస్థపరచము. అవును దేవా తండ్రి ప్రభా అయా తండ్రి అయా ఈ భయంకరమైన ప్రభా అయా నాయన లోకంలో ప్రభా ఏంటో అంటూ చిక్కని వాటిలో నుంచి నాయన తండ్రి ప్రభా మరి ముఖ్యంగా సాతాను శోధనలో ప్రభా వారు ప్రభా పడిపోకుండా తల్లిదండ్రులను బట్టి కానీ దేవా తండ్రి ప్రభా మీరే వారికి సహాయం దయచేసి నాయన తండ్రి ప్రభా వారికి కాపుదలను అనుగ్రహిస్తారని వేడుకుంటున్నాం తండ్రి. స్తోత్రములు స్తోత్రం ప్రభా. అవును దేవా ప్రభా మరి ఒకసారిగా దేవా తండ్రి ప్రభా వర్షములని సూచనలు ప్రభా ప్రకటించుండగా ప్రభా అయ్యా నీవే ప్రభా జ్ఞాపకం చేసుకుని దేవ తండ్రి ప్రభా ఎవ్వరను ప్రభా తండ్రి ప్రభా అయ్యా అయినా వాటిని బట్టి కానీ ప్రభా ఎవరు కృంగిపోకుండా ప్రభా ఎవరికి ప్రభా అస్వస్థత కలగకుండా దేవా తండ్రి ప్రభా నీవే సహాయం దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అవును తండ్రి. స్తోత్రములు 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 ప్రభా. అయినా మీకు కృపలో ప్రభా అయ్యా ప్రభా మరి ముఖ్యంగా ప్రభా అయ్యా పెద్దవారిని మమ్మల్ని ప్రతి ఒక్కరిని సజీవుల లెక్కలో ఉంచినందుకు వందనములు స్తోత్రములు స్తోత్రములు ప్రభా. అయ్యా ప్రభా దినము మొదలుకొని ప్రభా అయ్యా కార్యాంతము వరకు ప్రభా అయ్యా నీవే ప్రభా మా ప్రయాణములలో ప్రభా అయ్యా ప్రభా మా ఆలోచనలో ప్రభా మేము మాట్లాడు వారిలో దేవా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరితో ప్రభా మీరే మాకు కాపుదల నుంచి నాయన తండ్రి ప్రభా ప్రతి ఒక్క ఆటంకం నుంచి నాయన తండ్రి ప్రభా నైనా ఆ క్షణంలో ప్రభా నీవే నీ యొక్క దేవదూతలను ప్రభా మమ్మల్ని కాపుదలగా ఉంచి నాయన తండ్రి
ప్రభా మీరే కాచి కాపాడుతున్నందుకు వందనములు, స్తోత్రములు ప్రభా. అవును దేవా ప్రభా, ఏదైనా మరిచి విడిచిన ఎడల ప్రభా అయ్యా క్షమించి దేవా తండ్రి ప్రభా మీరే జ్ఞాపకం చేసుకొని ప్రభా ప్రతి ఒక్కరి ప్రార్థనలకి జవాబును అనుగ్రహించమని ప్రభా. ప్రతి ఒక్కరూ ప్రభా అయ్యా నీ సన్నిధిలో ఎదుగుటానికి ప్రభా సహాయం దయచేయమని ప్రభా యేసు పరిశుద్ధ నామమున అడిగి పెట్టుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృప, మహా కనికరం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసమైన సన్నిధి ఇప్పుడును ఎల్లప్పుడూ మనకును మనవలే ప్రార్థించే సకల పరిశుద్ధులకు నీ దినాన సన్నిధిలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరికి, సంఘ బిడ్డలందరికీ ఈ వారం అంతటికి కావలసిన కృప సమాధానంలో దేవుడు తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలండి.